ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. ఓటాన్ అకౌంట్, బడ్జెట్ రాటిఫికేషన్ సహా వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులు, చేపట్టాల్సిన చర్యలపైన కేబినెట్లో చర్చించనున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో నిబంధనలపై చర్చించే అవకాశం ఉంది. 3 పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించే అంశంపై చర్చలు జరపనున్నారు. ఎన్నికల హామీగా ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ మంత్రివర్గంలో తీర్మానం చేసే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టు అంశంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు, ఎయిర్ స్ట్రిప్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన అంశంపై కూడా చర్చించేందుకు ఆస్కారం ఉంది. అన్నా క్యాంటీన్లు సహా సంక్షేమ పథకాల అమలుకు కేబినెట్ ఆమోదాన్ని తెలపనుంది. మత్స్యకారుల జీవనోపాధికి గండి కొట్టేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై, నూతన ఎక్సైజ్ విధానంపైన చర్చిస్తారని సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హెలికాప్టర్లో బాపట్ల జిల్లా వేటపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చీరాల, జంద్రాపేటలోని బీవీ అండ్ బీఎన్ హై స్కూల్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు గారు పాల్గొంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల గృహాలను చంద్రబాబు స్వయంగా సందర్శించనున్నారు. అనంతరం వీవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్స్ ను సందర్శిస్తారు. ఈ క్రమంలోని స్థానిక చేనేత కార్మికుల ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆ తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తిరిగి 6 గంటలకు ఆయన హెలికాప్టర్లో ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.